సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి రథాలను ప్రారంభించినటువంటి పెద్దలు మా శాసనసభ్యులు చింత ప్రభాకర్ గారు, మా బుచ్చిరెడ్డి గారు, మా మదన్న గారు, మా సోమన్న గారు, ముఖ్యంగా ఈనాడు సంగారెడ్డి మున్సిపాలిటీ తెలంగాణ ప్రభుత్వంలో 10 సంవత్సరాల అభివృద్ధి సుమారు 800 కోట్ల రూపాయలతోటి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసినాం. 10 సంవత్సరాలు నిజంగా కూడా విఘ్నమైనటువంటి సంగారెడ్డి ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల్లో ఈ సంగారెడ్డి ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఏ విధంగా ఇంటింటికి మంచి ఇల్లు అందించడం, ఇంటింటికి ప్రతి సమస్య వచ్చినా కానీ సమస్య పరిష్కారానికి మా చింత ప్రభాకర్ అన్న, అదేవిధంగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా జరిగిందో విఘ్నమైనటువంటి ప్రజలు ఆలోచన చేయాలి. గత 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. కానీ ఒక చితకర్ను ఏదైనా సంగారెడ్డిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు, అయినా కానీ ఒక్క నిధులు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో పట్టణ ప్రగతి కావచ్చు, హరితహారం కావచ్చు, మంచినీళ్లు కావచ్చు, ప్రతి విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధతోటి పట్టణాల అభివృద్ధి జరిగింది. అందుకే సంగారెడ్డి పట్టణం 10 సంవత్సరాల కంటే ముందు ఏ విధంగా ఉంది, 10 సంవత్సరాల తర్వాత ఏ విధంగా అభివృద్ధి జరిగిందో పట్టణ ప్రజలు